నొప్పి లేని వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకుంటే వాళ్ళందరూ ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఎవరికి 100% పర్ఫెక్ట్ హెల్త్లో ఎవరము లేవండి. సో నొప్పి లేని వాళ్ళందరినీ మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నారని అనుకోండి. సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో వాక్ చేస్తుంటే మోకాల్లో లైట్గా స్టిఫ్నెస్ అనిపిస్తుంది, లైట్గా సోర్ ఫీలింగ్ వస్తుందంటే ఎంతో కొంత వీక్నెస్ అక్కడ డెవలప్ అయిందని అనుకోవాలి. థర్డ్ స్టేజ్లో వచ్చేసరికి కొంత డీజనరేషన్ జరిగిపోయింది, కొంత స్టిఫ్నెస్ వచ్చింది. వాళ్ళు రెగ్యులర్ వర్క్ చేసుకోగలుగుతారు కానీ అంత ఎఫిషియెంట్గా చేసుకోలేరు. కొంచెం ఎక్కువగా వాకింగ్ చేసినా, కొంచెం ఎక్కువ చేసినా లోపల కొంచెం సౌండ్స్ రావడము, లేదా పెయిన్స్ రావడము, కొద్దిగా వాపులు రావడం అనేది కనబడుతూ ఉంటుంది. సో అలాగే కంటిన్యూ అక్కడ నుంచి చాలామంది కన్సర్న్ అవుతారు, అరే ఏంటి మోకాళ్ళు నాకు ఎందుకు నొప్పులు వస్తున్నాయి, నేను మెట్లు ఎక్కుతుంటే నాకు ఎందుకు ఎక్కువగా ప్రెషర్ తీసుకోలేకపోతుందా మోకాళ్ళ నొప్పులు అనేది. మనం ఆల్మోస్ట్ చూసుకుంటే డ్రై అయిపోయాయి, ల్యూబ్రికేషన్స్ తగ్గిపోయాయి, లోపల ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యాయి అనే విషయం మనం అర్థమవుతుంది. కొద్దిగా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, కొంతమంది ఇంకా నడుస్తుంది కదా నడిపించుకుందాం అన్నట్టు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ వాడతారు. పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తుంది, ఇక్కడ పోయి స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తుందా, ఇక్కడ ఆ డ్యామేజ్ ఆపుతుందా, మీ కిడ్నీలు ఆరోగ్యంగా మారుస్తుందా, లేదండి ఉన్న కిడ్నీలు పాడు చేస్తుంది. సో ఇంకా ఫిల్టర్స్ పాడవుతాయి, ఇంకా గట్ హెల్త్ పాడవుతుంది. ఎందుకంటే విపరీతంగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఆ కెమికల్స్కి, సైడ్ ఎఫెక్ట్స్కి. సో కొంతమందికి మోకాళ్ళ నొప్పులు పూర్తిగా పాడవకముందే కిడ్నీలు కూడా పాడైపోతూ ఉన్నాయి. కొంతమందికి మెల్లిమెల్లిగా ఇంకా ఫాస్ట్గా మోకాళ్ళు ఇంకా ఈ కీళ్ళు పాడవడానికి అది తోడ్పడుతూ ఉంది. కానీ ఈ పూట మాత్రం ఉపశమనం ఉంటుంది. సో కొంతవరకు థర్డ్ స్టేజ్లో ఎక్సర్సైజెస్ చేసుకున్నా లేదా పెయిన్ కిల్లర్స్ చేసుకున్నా ఆ పూట మేనేజ్ చేసుకుంటున్నాం. కానీ లోపల ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఫంక్షనల్గా జరిగే డ్యామేజ్ కూడా మనకు ప్రోగ్రెస్ పెరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి మనం డైలీ టాస్కులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా మనం నడవలేము, ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఎక్కువ కన్సర్న్ ఫీల్ అవుతాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము. అప్పుడు కూడా ఫిజియోథెరపీ ద్వారా పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ చేస్తూ ఉంటారు, లేదా పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే డాక్టర్స్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ముందు నుంచే మీకు ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ ప్రిపరేషన్తోనే చెప్తారు, ఇప్పుడే వద్దులే అమ్మా ఇంకొంతకాలం ఆగుదాము, ఇంకా పూర్తిగా పాడైపోయాక ఇంకా మోకాలు మార్చేద్దాము అని ముందే మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి సర్జరీకి మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్లో కొంతమంది తొందరపడి ఫోర్త్ స్టేజ్లో చేసేసుకుంటారు. కొంతమంది ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసి మోకాలు కొద్దిగా బాగా అరిగిపోయి నడవలేని పరిస్థితికి వచ్చాక సర్జరీ చేసుకోవాలి అని మెంటల్గా ప్రిపరేషన్ ముందు నుంచే అయిపోతూ ఉన్నారు.